నమస్తే. నిన్న ఫ్యామిలీలా జస్ట్ అవుట్‌లైన్స్ మాట్లాడాము. అది పెద్దగా ఏమి డిస్కషన్ కాదు. ఏదో ఎట్లా ఎప్పుడొచ్చింది 1955లో యాక్ట్ వచ్చింది అని చెప్పి మాట్లాడాము. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 55 తర్వాత వచ్చిన ఇంకో యాక్ట్ ఏందంటే అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్. అప్పుడు అడాప్షన్స్ అనేవి అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్‌లో ఏందంటే కొన్ని రూల్స్, కండిషన్స్ ఉన్నాయి. ఎవరంటే వాళ్ళేం అడాప్ట్ చేసుకోవటానికి లేదు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉండి వాళ్ళకంటే ఒక 15, 20 సంవత్సరాల చిన్నవాళ్ళైనప్పుడు అట్లా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, ఏది పడితే అది అడాప్షన్ అంటారు కాబట్టి అంతకుముందు వచ్చేసేసి నేను మీకు మొన్నెప్పుడో ఇంట్రడక్షన్‌లో మాట్లాడాను. 1956కి ముందు మన హిందూ పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, అంటే వాడు ఫాయిస్టెడ్ సన్ అంటాడు, అడాప్టెడ్ సన్ అంటాడు, వీలునామా అంటాడు. ఇట్లా ప్రతి వాళ్ళు వచ్చి చనిపోయిన వాళ్ళకి మేమే వారసులమని వచ్చేసిన వ్యవహారం ఉంది కదా! అలా కాకుండా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అడాప్షన్ అనేది. అప్పుడు దాని డాక్యుమెంటేషన్ అవసరం అనే పాయింట్ మీద, అంటే ఇప్పుడు లేవు గాని ప్రాపర్టీస్, అప్పుడంతా కూడా జాయింట్ ఫ్యామిలీస్ కదా! ఆ జాయింట్ ఫ్యామిలీస్ ప్రాపర్టీస్‌లో అప్పుడు అడాప్షన్‌కి సంబంధించినవి రూల్స్, రెగ్యులేషన్స్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చి అప్పుడు ఈ హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ వచ్చిందనమాట. ఈ అడాప్షన్స్‌లో వచ్చేసేసి అదే చెప్తున్నా, ఇప్పుడు సింగిల్ మదర్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అంతకుముందైతే తీసుకోకూడదు. ఇద్దరు ఉండి చెప్తేనే ఇవ్వాలనమాట. తర్వాత ఏదో వెల్ఫేర్ కొన్ని జడ్జిమెంట్స్ ఏవో వచ్చినాయి. పిల్లలు తీసుకునే వాళ్ళ వెల్ఫేర్ గనక అవసరం ఉండి తీసుకోవాలనుకుంటే అప్పుడు అడాప్ట్ చేసుకోవచ్చు అన్నట్టు ఏదో ఉన్నట్టున్నది. ఆ తర్వాత దానికో సెరమనీ ఉంది. పద్ధతి ప్రకారం హిందూ దీని ప్రకారం పెళ్ళి తీసుకోవాలి. అంటే మెయిన్ హిందూయిజం అని అంతే కదా! ఇప్పుడు కూర్చోబెడతారు, ఏదో పూజ చేసి మంత్రాలు అవి చదివినప్పుడు అప్పుడు తీసుకుంటారు. తర్వాత ఒక రిజిస్ట్రేషన్ అది చేసుకుంటారు. ఈ ప్రొసీజర్ ఏదో పాటించాలని దాని మీద అడాప్షన్ గురించి చెప్పారు. తర్వాత ఇంకా ముఖ్యమైనది ఏంటంటే హిందూ మెయింటెనెన్స్ యాక్ట్. అసలు మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఎప్పుడు మనది మంచి ఫ్యామిలీ సిస్టమ్ అని మనం మాట్లాడుకున్నాం. ఈ ఫ్యామిలీలో ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్ళ సంరక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు ఉండింది అనేది మెయింటెనెన్స్ అంటే ఏంటి? అల్టిమేట్‌గా భరణం అనమాట. ఆ తర్వాత మరి మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు కూడా చాలా చట్టాలు ఉన్నాయి. ఎట్లా చట్టాలు? తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఒకటుంది మనకి. అంటే మనకి సివిల్ లాస్ వేరు, క్రిమినల్ లాస్ వేరు. క్రిమినల్ లాస్‌లో ముఖ్యంగా ఉండేది మూడే. ఒకటేమో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, రెండోదొచ్చేమో ఇండియన్ పీనల్ కోడ్, మూడోదొచ్చేమో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 చట్టాలు మొన్న జూలై 1న అమెండ్ అయినాయి. వాటికి ఏంది భారతీయ న్యాయ శాస్త్రాలు ఏదో మొత్తం మీద అంటే నేను ఇంకా అంత తరోగా అవుట్‌లైన్స్ చూశాను. ఉన్న సెక్షన్స్ అవన్నీ పాతవే ఉన్నాయి. పెద్దగా కొత్తగా మారింది ఏం లేదు. ఈ మెయింటెనెన్స్ అనేది అంతకుముందు 125 ఉండేది. ఇప్పుడు తీసుకొచ్చి అది 144 పెట్టినట్టున్నారు. ఆ పాయింట్ వరకు చూశాననమాట. అంటే తెలుగు పేర్లు పెట్టారు. భారతీయ న్యాయ, భారతీయ అట్లా ఈ 3 చట్టాలు వాటిట్లో వచ్చాయి. ఇక్కడ కూడా ఆ మెయింటెనెన్స్‌కి వచ్చిన అవసరం ఏంటి? వేసిన వెంటనే వితిన్ 10, 15 డేస్‌లో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదు అని వెంటనే భరణం మెయింటెనెన్స్ గ్రాంట్ చేయాలి అనే ప్రాసెస్ మీద పెట్టారు. ఎవరెవరికి ఇవ్వాలి? ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వాళ్ళు. ఎవరు డిపెండెంట్ అన్నారు? భార్య, పిల్లలు, తల్లి వాళ్ళు కూడా వస్తారనమాట. అట్లా అది 125 కింద వస్తుంది. అది ఎప్పటినుంచో ఉండింది. తర్వాత ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇప్పుడు అది తర్వాత ఇప్పుడు అంటే అది దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పే మెయింటెనెన్స్ ఏంటి? సివిల్ మెయింటెనెన్స్. సివిల్ మెయింటెనెన్స్ అంటే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్‌లో నేను 10,000 భరణం ఇచ్చాను, 5,000 భరణం ఇచ్చామంటే కుదరదు. వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ ప్రకారం వాళ్ళు ఎంత ఎంటైటిల్, ఇప్పుడు 20,00,00,000 ప్రాపర్టీ ఉందనుకో ఇవ్వచ్చు. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్‌ని బట్టి ఎంతైనా గ్రాంట్ చేయొచ్చు. అది మెయింటెనెన్స్ యాక్ట్. అంటే వాళ్ళు ఎవరెవరు వస్తారు? ఇప్పుడు పిల్లలు వస్తారు. వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, హెల్త్ గ్రౌండ్స్ అట్లా ఎంత మెయింటెనెన్స్ కావాలన్నా కానీ ఆ సివిల్ మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. కాకపోతే దీనికేంటి డిగ్రీ పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇస్తారు. లేకపోతే ఆ చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి కదా! ఆ ప్రాపర్టీస్ మీద ఎగ్జిక్యూషన్ ఫైల్ చేసుకొని దాన్ని తీసుకోవచ్చు అనమాట. ఇది ఎక్స్క్లూజివ్‌గా సివిల్ మెయింటెనెన్స్. ఎవరైతే డిపెండెంట్స్ అంటారో వాళ్ళు చెప్పారు. డిపెండెంట్స్ అంటే చెప్పారు పేరెంట్స్ కూడా వస్తారు. భార్య, పిల్లలు వీళ్ళందరూ వస్తారు. ఇది సివిల్ మెయింటెనెన్స్. ఇది కాక రీసెంట్‌గా ఇంకొక ఎనాక్ట్‌మెంట్ వచ్చింది. ఏంటది మనకి ఇళ్లల్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి అదేంటి ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని 205లో వచ్చింది. అది కూడా వండర్ఫుల్ యాక్ట్. అది కూడా ఎట్లా చాలా తొందరగా మ్యాటర్స్ డిస్పోజ్ చేయాలన్నారు. దాంట్లో కూడా మెయింటెనెన్స్ పదం అని వాడలేదు కానీ మానిటరీ రిలీఫ్స్ అనే పదం వాడారు. ఇంకా ఎంత మంచి సే బుక్ యాక్ట్ అంటే అది. సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంట్లో ఉంటారు. సడన్‌గా వైఫ్ అయిపోయింది నీ పరిస్థితి నువ్వు వెళ్ళిపో అని అనడానికి లేదు. ఈమె వెళ్ళి సెక్షన్ 19 కింద ఒక పిటిషన్ వేస్తే మర్యాదగా ఆమె ఇంట్లో ఉండాలి అని. అంటే ఏంటి, ఎక్కడ ఏమి డిస్టర్బెన్స్ అవ్వకూడదు అనే పాయింట్ మీద
ఆ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కూడా వచ్చిందనమాట. అంటే ఏంటి, చట్టాలకు సంబంధించి చాలా ఉన్నాయి. మళ్ళీ వచ్చి వాటికి సంబంధించినటువంటి విచారణ అదంతా కూడా జరగాల్సి వస్తుంది. ఏమైనా అల్టిమేట్ ఏంటి, ఎనాక్ట్మెంట్స్ అన్నిట్లో కూడా మనం ఎవరైతే బలహీనలు అని అనుకుంటున్నారో వాళ్ళు కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకొని సొసైటీలో వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండాలి అని మన ఈ చట్టాల ఆబ్జెక్ట్. రేపు ఇంకొక దాంతో మాట్లాడుకుందాం. నమస్తే.